హలో, శ్రీరామచంద్ర పాన్ షాపా? అన్నా, 2 రోజుల నుంచి ఫోన్ చేస్తానన్న వాటర్ క్యాన్ కోసం. నీళ్ళు లేక ఫిష్ ట్యాంక్ లో వాటర్ తాగేస్తున్నాను, తొందరగా పంపించన్నా. నేను మొత్తం రెడీగానే ఉన్నాను, ఫుల్ ప్రిపేర్డ్ గా ఉన్నాను. ఏం ప్రాబ్లం లేదు, నేను ఉన్నాను కదా. ఏం జీవితారో బాబు, బాగా ఇంప్రెస్ చేయాల్సి వస్తుంది. అంకుల్ ముందు డిసిప్లిన్ బిల్డప్ ఇద్దాం. అంకుల్, మీరేంటి ఇక్కడ? అదే సార్, నేను అనుకున్నాను కదా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అని. మీరు బయటికి వెళ్తున్నారా? లేదు, అదంతా వదిలేండి. సరే, లోపలికి రండి. లేదు పర్లేదు, నేను మళ్ళీ వస్తాను. మీరు వెళ్ళండి. కాదు, బయట ఇంపార్టెంట్ వర్క్ ఉంది, కానీ మీకన్నా ఇంపార్టెంట్ కాదు. లోపలికి రండి, ప్లీజ్ కమ్. అంటే ఏం లేదు అంకుల్, నాకు కొంచెం డిసిప్లిన్ ఎక్కువ. మీరు నాలాగే డిసిప్లిన్ గా ఉండి ముందే ఇన్ఫార్మ్ చేసి వస్తారు అనుకున్నా. ఇట్స్ ఓకే, సమ్ టైమ్స్ పీపుల్ బిహేవ్ లైక్ షిట్. చెప్పకుండా వస్తారు, మనం ఏం చేస్తాం? ఏంటి అలా చూస్తున్నారు? సారీ సార్. పర్లేదు, బెల్లటూరే. అది నేను కాలేజీలో ఇన్ఫార్మ్ చేసి వచ్చాను. మా అమ్మాయిని మీకు చెప్పమన్నాను, మిస్ అయినట్టుంది. ట్రూ. మరి ఇప్పుడు మీ ఆఫీస్ లేదండి, మీరు వస్తారని చెప్పి సెలవు పెట్టాను ఆల్రెడీ. మరి నేను వస్తున్నట్టు తెలియదు అన్నారు. కాపీ తాగుతారు అంకుల్? వాళ్ళ అమ్మగారి గురించి చెప్పండి. వాళ్ళ అమ్మగారు మదన్ బాబు కన్నా చాలా మంచివారండి. మోరల్ ఫ్రమ్ మెయిడ్. చూడండి మేడం, నాకు ఆవిడ గురించి కొంచెం తెలుసు. ఇప్పుడు మీరు చెప్పే దాని మీదే నా కూతురి భవిష్యత్ ఆధారపడి ఉంది. నిజం చెప్పండి. అంటే ఆయన ఉండగా ఆవిడ గురించి చెప్పడం. ఆయన అడిగినప్పుడు ఆయన ఉండగానే కదా చెప్పాలి. ఆయన అంటే నువ్వు మదన్. ఓహో, పోనీ నన్ను వెళ్ళిపోమంటారా? నువ్వు వెళ్ళిపోతే ఆవిడ చెప్పేది నిజమో కాదో ఎవరు చెప్తారు? అదొకటి ఉంది కదా. సరే మంగమ్మ గారు, మీరు మనసులో ఏమనుకుంటున్నారో మా గురించి నిర్మోహమాటంగా చెప్పేయండి. చెప్పేమంటారా బాబు? చెప్పేయండి మంగమ్మ గారు, నేనే చెప్తున్నాను కదా. భరించలేకపోతున్నామండి బాబు, ఈడెట్ట భరిస్తున్నానో ఏమిటో. మంగమ్మ గారు, ఏంటండి ఇది? రెస్పెక్ట్ లేకుండా అది ఇది అంటారు. రెస్పెక్ట్ ఇవ్వండి. భరించలేమండి బాబు, ఈయన గారు ఎలా భరిస్తున్నారో. దట్స్ బెటర్. భరించలేమంటే ఎందుకు భరించలేం? 10 నిమిషాలు లేటొచ్చావంటే ఓ అరుస్తారండి. అది మరి అది అంటారండి మళ్ళీ రెస్పెక్ట్ లేకుండానే. అది కాదు, అది విషయం. దాని గురించి చెప్పండి. దాని అంటారంటే మళ్ళీ రెస్పెక్ట్ లేకుండా మమ్మల్ని పట్టుకుని. దాని గురించి అంటే ఆ విషయం గురించి చెప్పమని, మీ అమ్మగారి గురించి కాదు మదన్. ఓకే. ఒక్కరోజు ఒంట్లో బాగోక సెలవు తీసుకున్నామో ఎంత అరుస్తారో తెలుసా? సెలవు లేదు గిలవలేదు, జ్వరానికి మాత్ర వేసుకుంటే తగ్గిపోతుంది. రేపొద్దున వచ్చేయి. నేల మీద చిన్న మరక కనపడినా చాలండి, గట్టిగా అరుస్తారండి, నువ్వేం తుడుస్తున్నావు అని. ఏంటా చిమ్మటం? సోఫా కింద చిమ్మేవా? దాని మీదే తుడుస్తావు, మరకలు ఎలా పోతాయి? కర్మరా బాబు, చాలా శాడిస్ట్ అండి ఆవిడ. కష్టపడి బట్టలు ఉతికి అంట్లు దోమి బాత్రూమ్ గడికి రోజు అయితే. అసలు బాత్రూమ్ గడిగావా? తడి బట్ట పెట్టావా లేదా? చాలా పిసినాడదండి. నెల జీతం కూడా కట్ చేసి ఇస్తుందండి. కిందటి నెల జీతం ఇంకా ఇవ్వను కూడా ఇవ్వలేదండి. 750 ఫోన్ పే చేశా. రోజు వచ్చాను కదా మేడం. రోజు మెయిన్ లేంగా. ఇలా ఫోన్లో ఎంక్వైరీలు, పని మనుషులతో మాట్లాడడం ఏంటి సార్? నేను మదన్ ఫ్రెండ్ని, నన్ను అడగండి చెప్తాను. సరే సార్, మిమ్మల్ని అడుగుతాను. సారా? అది గుర్తొచ్చింది. మీరు మగాలని సారని, ఆడాలని మేడం అంటారని మదన్ నాతో చెప్పాడు. అవును సార్, నేను అందరికీ రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతాను. మంచిదే. నా ఫీల్డ్లో కూడా నాకు ఎవరు రెస్పెక్ట్ ఇవ్వకపోయినా సరే నేను మాత్రం రెస్పెక్ట్ ఇస్తూనే ఉంటాను. ఇదే విషయంలో చిన్న డౌటు, మీరు ట్రైన్లో చప్పట్లు కొట్టుకుంటూ వచ్చేవారని ఏమని పిలుస్తారు? మీరు కూడా మదర్ నెట్ఫ్లిక్స్ అకౌంటే వాడతారు కదా? మీకెలా తెలుసు? తెలుసు. మీరేం చేస్తారు సార్? ఫుల్ టైం బైక్ రైడర్ని. ఓ, మీరు ఫుల్ టైం బైక్ రైడరా? మా కాలేజ్ స్టూడెంట్స్ కూడా కొంతమంది ఇదే పని చేస్తారండి. ఓ, నాకు ఒక చిన్న డౌట్ సార్. అడగండి. మీరు నెలకి ఏమాత్రం సంపాదిస్తారు? భగవంతుడా, మళ్ళీ అదే ప్రశ్న. నేను బాగానే సంపాదిస్తున్నానండి. అయినా నా గురించి ఎందుకు? మదన్ గురించి అడగండి.